హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నాను. మనకి థియేటర్‌లో దొరికే క్యారమెల్ పాప్‌కార్న్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. క్యారమెల్ పాప్‌కార్న్ చాలా టేస్టీగా, క్రంచీగా రావాలంటే మనం ఈ చిన్న టిప్స్‌తో చేస్తే చాలా బాగా వస్తుందండి. ముందు మనమైతే కుక్కర్ పెట్టుకొని ఇలా మనం పాప్‌కార్న్‌ని నేను ఒక ప్యాకెటే ఇక్కడ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ వేసి మనకి కుక్కర్ అనేది హీట్‌గా ఉండాలి. హీట్ అయిన తర్వాత ఇవి వేసిన తర్వాత కొంచెం ఒకటేసారి ఇలా కలిపేసి దాన్ని ఇంకా వదిలేయాలి. వదిలేసిన తర్వాత దానిపైన కుక్కర్ క్యాప్ గానీ మీకు ఏ విధంగా వీలైతే ఆ విధంగా ఒక క్యాప్‌నైతే పెట్టుకోవాలి దానికి మూతగా. చూడండి, నేను చూపించడం కోసం ఈ లిడ్‌నైతే పెట్టాను. మనకి పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోతుంది. మీరు మామూలుగా నార్మల్‌వి యూజ్ చేస్తే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పాప్‌కార్న్స్ వేస్తే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు ఈ మామూలుగా ఇన్‌స్టంట్‌గా దొరికే ఈ ప్యాకెట్స్‌నే తీసుకొస్తాను. మనకి ఇక్కడ పాప్‌కార్న్ అయితే రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు క్యారమెల్‌కి అయితే పెట్టుకుందాం. ఇదిగోండి, మనకి ఒక ప్యాకెట్ తీసుకున్నాం కదా! ఒక కప్పు షుగర్ అయితే సరిపోతుంది. ఒక కప్పు షుగర్ వేసిన తర్వాత మనం ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. మనం ఒక్క చుక్క వాటర్ కూడా యూజ్ చేయకూడదు. మనం ఈ ప్లేస్‌లో మనం బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బెల్లం యూజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి బాగా ఎక్కువగా అతుక్కుపోతాయన్నమాట క్యారమిల్స్ అనేవి. ఇలా షుగర్ యూజ్ చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది దానికంటే. సరే, ఇదిగోండి చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మనం కలుపుతూ ఉండాలన్నమాట. మనకి కలర్ చేంజ్ అయింది. మనం ఒక్క చుక్క వాటర్ కూడా వేయకూడదు. ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదా! ఇలా కదుపుతూ, ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా! ఇలా కదుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపాం కదా! ఇలా కలిపిన తర్వాత మనం చిటికెడు వంట సోడా లేదా బేకింగ్ సోడా వేస్తే మనకి పొంగుతుందనమాట. చూడండి, ఇక్కడ కలర్ కూడా మనం బేకింగ్ సోడా వేసిన తర్వాత ఇలా పొంగులా ఫామ్ అయ్యి మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. మనము ఇదిగోండి ఇలా వచ్చినప్పుడు మనకి దానిలోనికి మనం పాప్కార్న్ అన్నిటిని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా పాప్కార్న్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిసేటట్లుగా మొత్తం ఇలా మనం ఇలా కలుపుకోవాలి. మొత్తం పాప్కార్న్‌కి అంతా క్యారమిల్ అనేది అంటేటట్లుగా ఇలా మొత్తం మనం కలుపుకోవాలి. ఇలా కలిపితే మనకి టేస్టీగా క్యారమిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. మనం ఇది కొంచెం ఇదిగోండి ఇలా సిమ్‌లో పెట్టుకొని ఇలా చేస్తూ ఉండాలి. ఎందుకంటే లేదంటే అదనేది గట్టిగా అయిపోతుంది ఆ క్యారమిల్ అనేది. తర్వాత మనం ఇలా అయిపోయిన తర్వాత మనం స్టవ్‌ను ఆఫ్ చేసేయాలి. ఇలా ఆఫ్ చేసిన తర్వాత ఒక ప్లేట్‌లోనికి అయితే దీన్ని తీసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే మనం వాటినేమో ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇలా సెపరేట్ చేస్తుంటే మనకి సౌండ్ అనేది మంచిగా వస్తుందన్నమాట, క్రంచీగా. ఇలా కప్‌లో వేసినప్పుడు నేను ఆ సౌండ్ అయితే కట్ చేశాను. ఇదిగోండి, మనకి క్యారమిల్స్ అయితే రెడీ అయిపోయి క్యారమిల్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఇంకా షేర్ చేయండి. మన ఛానల్‌ని అయితే ఎవరైతే ఇంకా కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.